కాలిపోతున్న కాలిఫోర్నియా అని చెప్పి ఇవాళ వార్తలు. మీకు ఆ దృశ్యాలు చూశారు అనుకోండి, మీరు అసలు నమ్మరండి. మీకు ఇక్కడ లాస్ ఏంజలస్ అనబడే నగరం మీకు తెలిసే ఉంటుంది. ఒకప్పుడు అంటే న్యూయార్క్, టోక్యో తరువాత లాస్ ఏంజలస్ మీకు జీడిపిలో ద థర్డ్ లార్జెస్ట్ సిటీ అంటారు. దేశం కాదండి, సిటీ. సో అలాంటి లాస్ ఏంజలస్లో మీకు ఆ మంటలు మీకు యావత్ అంటే ఇప్పుడు మీరు హ్యాష్ ట్యాగ్ మామూలుగా చూసారనుకోండి, ఏం మాట్లాడతారు? సేవ్ అస్, ప్రే ఫార్ అస్, ఇవన్నీ అంటారు. ఇప్పుడు ప్రే ఫార్ అస్ అంటే ఏంటి? యునైటెడ్ స్టేట్స్. ప్రే ఫార్ అమెరికా. మీకు ఎంత భయంకరంగా ఉంది అంటే యావత్ నగరము మీకు అగ్ని ప్రమాదంలో చిక్కుకుపోయిందా అంటే వైల్డ్ ఫైర్స్ అండి. మీకు ఏంటి దావానలం అంటాం చూసారా? అంటే మీకు ఎక్కడో అడవుల్లో, ఇప్పుడు మామూలుగా ఆస్ట్రేలియాలో మీకు ఒక ఎడారి ప్రాంతంలో మీకు ఇంత లాంటి దావానలం మనం చూస్తాం, వైల్డ్ ఫైర్ చూస్తాం. అలాగే ఆఫ్రికా ఖండములో ఎన్నో దేశాలలో, కానీ అమెరికాలో కాలిఫోర్నియా అనబడే ఇంత ముఖ్యమైన ప్రాంతం, అక్కడ ఒక నగరము లాస్ ఏంజలస్, ఇక్కడ ఇంతంత పెద్ద మీకు అగ్ని జ్వాలలు. ఇప్పుడు సూర్యుడు ఒక డాట్లా కనిపిస్తున్నాడండి. మీకు అందమైన సముద్రము, మీకు ఎటు చూసినా కూడా కారు మేఘాలు అని చెప్పి మనం అనుకుంటాం. ఆ విజువల్స్ చూస్తున్నప్పుడు కారు మేఘాలు అనుకుంటున్నాం. కారు మేఘాలు కావు అవి. మీకు మంటల్లో చిక్కుకుపోయిన మీకు బిల్డింగ్లు, కార్లు, మీకు అలాగే మీకు ఎక్కడ తోటలు, అందులో నుంచి వస్తున్న కారు మేఘాలు టోటల్ ఆకాశాన్నంతా కూడా కమ్మేసింది. సో మీకు అలా వెళుతున్నప్పుడు, ఆ నగరంలో వెళుతున్నప్పుడు ఆ దృశ్యాలు చూస్తున్న వాళ్ళు లబోదిబోమని, ఎందుకంటే చూడండి ఆస్తి నష్టాన్ని మీరు ఇవాళ వెలకట్టలేరు. ఇప్పుడు మీరు చూసారనుకోండి, జనవరి 10వ తారీఖు మీకు 2025లో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు. ఒకవైపు ఏమో టిబెట్, నేపాల్ వద్ద భూకంపము అన్నాం, ఇంకొక వైపు మీకు అరబు దేశాల వద్ద వరదలు, బీభత్సమైన వర్షాలు. ఇక ఇంకొక డైమెన్షన్ ఏంటి? మీకు ఇలాగా వైల్డ్ ఫైర్, మీకు ఎటు చూసినా కూడా మంటలు, అంటే అగ్ని, నీరు, భూకంపము. సో ఇదేంటి 10 రోజుల్లో, 2025 10 రోజుల్లో జరుగుతున్న దారుణాలు. ఒక మహిళ తన సహోదరుడు కళ్ళ ముందు మరణించడం చూసి ఆవిడ ఏడుస్తున్న దృశ్యము చూశారనుకోండి. నిన్న మాట్లాడే తిరుపతిలో ఆ భర్త భార్య క్యూలో నిలబడింది, ఆవిడ ఏమైపోయిందో కూడా ఆయనకి తెలియదు. ఆఖరికి ఒక వీడియోలో అయ్యో నా భార్య మరణించిందని తెలుసుకొని అతను ఏడవడము. సో అంటే ఏంటి? మనుషులు అనేవాళ్ళు ఎక్కడైనా మీకు సమానమే కదండి. అమెరికాలో అయినా, కాలిఫోర్నియా అనండి, ఆంధ్రప్రదేశ్, తిరుపతి అనండి, ఎక్కడైనా కూడా ఈ బాధే కదా. కానీ అంతలాంటి ఆస్తి నష్టము ఇంతకుముందు చూడండి 2018లో కాలిఫోర్నియాలో ఇలాగే వైల్డ్ ఫైర్స్ అనేవి వచ్చాయి. సో రావడము చాలా పెద్ద లెవెల్లో నష్టం అన్నారు, కానీ దానికన్నా 2 ఎక్కువ నష్టము ప్రస్తుతం అన్నట్టు అన్నారు. ఎందుకు? ఇప్పుడు హైదరాబాద్లో మీరు ఉన్నారు అంటే ఏంటి? ఫిలిం నగర్ అని మాట్లాడతారు. ఫిలిం నగర్లో మీకు ఈ సినిమా నటులు వీళ్ళు పెద్ద పెద్ద భవనాలు కట్టుకోవడము, ఒక లగ్జూరియస్ లైఫ్ అంటారు. అలాగ అక్కడ కాలిఫోర్నియాలో హాలీవుడ్ అంటారండి. ప్రపంచంలో అతి పెద్ద 5 స్టూడియోస్ మీకు హాలీవుడ్లోనే కదా మీకు కనిపిస్తాయి. ఇప్పుడు ఒక యూనివర్సల్ స్టూడియోస్ అంటారు, అలాగే పారామౌంట్, సోనీ, వాల్ట్ డిస్నీ, ఇలాంటి స్టూడియోస్, వార్నర్ బ్రదర్స్, వీళ్ళని కూడా కలుపుకోవాలి కదా. ఇలాగ పెద్ద పెద్ద స్టూడియోస్ ఉండే హాలీవుడ్, ఈ హాలీవుడ్ నుంచే కదా మనం బాలీవుడ్ అంటున్నాం, టాలీవుడ్, కాలీవుడ్ ఇలాంతా మాట్లాడుతున్నాం. అలాంటి హాలీవుడ్లో మీకు పెద్ద పెద్ద స్టార్స్ ఉంటారు. సో వాళ్ళు మీకు పెద్ద భవనాలు కట్టుకుంటారు. ఒక సినిమా నటుడి భవనం అండి టోటల్గా డ్యామేజ్ అయిపోయింది, టోటల్గా కాలిపోయింది. 58 కోట్ల రూపాయలు పెట్టి కట్టుకున్నాడు. ఇండియన్ రూపీ వాల్యూ చెప్తున్నాను, 58 crores. టోటల్ భవనము సర్వనాశనం. మీకు అక్కడ ఒట్టి రాళ్ళు రప్పలే కనిపిస్తున్నాయి. ఆ భవనానికి సంబంధించిన ఆ తోట కానివ్వండి, మీకు ఆ పార్కింగ్ ఏరియా కానివ్వండి, నథింగ్ అండి. మరి ఇంతలా ఎందుకు వచ్చిందంటే వైల్డ్ ఫైర్స్ మీకు ఇలాగ పెరగడం. అంటే వింటర్ సీజన్ అంటారు, కానీ వింటర్ సీజన్లో కూడా
కాలిఫోర్నియాలో ఇలాంటి ఒక బీభత్సం ఏంటని చెప్పి ఎవరికి అర్థం కావడం లేదు. ఇవాళ జో బైడెన్ గారు ఈయన రావడము ఎన్నెన్ని యుద్ధాలు, ఎక్కడ పడితే అక్కడ అమెరికా వాడి వల్లే ప్రపంచం ఇలా అయ్యిందన్న కంప్లైంట్స్ ఇవాళ వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్న వ్యక్తి ఒకసారి ఇటలీ వెళ్ళి వస్తాను అన్నాడు. ఆ ప్రోగ్రాం కూడా టోటల్గా క్యాన్సిల్ అయిపోయింది. అంటే మీకు ఇక్కడ కాలిఫోర్నియాలో ఏం జరుగుతుందో గమనించడానికి మీకు కారణాలు అడిగారు. జో బైడెన్ గారు మీరు ఇంకొక 10 రోజుల్లో వెళ్ళిపోతున్నారు కదండి, ఏంటండి ఇంతంత దారుణాలు అంటే క్లైమేట్ చేంజ్ వల్లే ఇలా జరిగిందని మా వాళ్ళు చెప్తున్నారు. మరి మీరు ఇంతంత పెద్ద యుద్ధాలు, ఇంత డబ్బు, ఇన్ని ఆయుధాలు ఇస్తున్నప్పుడు క్లైమేట్ చేంజ్ అనేది లేకుండా ఎందుకు ఉంటుంది? మీరు క్రియేట్ చేసే రేడియేషన్ ఇవాళ మీ దేశాన్నే, అంటే ఏమనుకున్నారు, నేను యుక్రెయిన్కి ఆయుధాలు పంపించాను, ఇజ్రాయెల్కి పంపించాను, డబ్బు ఇచ్చాను, కొట్టుకు చావండ్రా అన్నాను అంటే ఇవాళ నీ దేశంలోనే ఏమైంది? మీకు ప్రపంచములో 3వ అతిపెద్ద జీడిపి అనబడే ఒక నగరము లాస్ ఏంజలస్ ఇవాళ టోటల్గా ధ్వంసం అయిపోయిందండి. మీకు అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది ఫోటోలు పెడుతున్నారు మిత్రులు. మంచి అందమైన ఒక బంగ్లా, ఇవాళ బంగ్లా అక్కడ కనిపించడం లేదు. ఒక మంచి షాప్ ఉంది, ఇవాళ షాప్ టోటల్గా అగ్నికి ఆహుతి అయిపోయి మనకు కనిపిస్తున్నప్పుడు ఎంతమంది దగ్గర 70,000 మందిని వీళ్ళు ఇవాక్యువేట్ చేయాల్సి వచ్చిందండి. అంటే వాళ్ళ ఇళ్ళులేంటి, కార్లు ఏంటి, వాళ్ళ తోటలు ఏంటి, వాళ్ళ ఆస్తులు ఏంటి, సర్వము పోవడముతో సేవ్ అమెరికా, ప్రే ఫార్ అమెరికా, ప్రే ఫార్ కాలిఫోర్నియా అని చెప్పి హ్యాష్ట్యాగులు ఎక్కడికక్కడ కనిపిస్తూ ఉంటే మీకు ప్రపంచాన్నే పరిపాలించే ఒక దేశము, అందులో ఒక అతి ముఖ్యమైన ప్రాంతము కాలిఫోర్నియాలో ఇంత దారుణాలు ఏంటని చెప్పి ఇవాళ వీడియోస్ చూపిస్తాను. వెనక మీకు కొంతవరకే చూపించగలను, ఎందుకంటే మీకు మరణాలు కూడా ఎక్కువ ఉన్నాయండి. దగ్గర గాయాల పాలైన వాళ్ళు మీకు 10,000 మంది పైగా ఉన్నారు. అంటే అక్కడ పరిస్థితి చూడండి. మీకు ఫైర్ ఫైటర్స్ ఏ లెవెల్లో పోరాటాలు చేస్తున్నారంటే ఆ రెస్క్యూ ఆపరేషన్లో ఖచ్చితంగా వాళ్ళని మెచ్చుకోవాలి. ప్రాణాలను పణంగా పెట్టి ఆ అగ్నిలోకి వెళ్ళి మీకు అంతంత పెద్ద మీకు మేజర్ అగ్ని ప్రమాదాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు ప్రాణాలకు తెగించి పోరాటాలు చేస్తున్నారు. అంటే అమెరికాకే ఇదా పరిస్థితి అని చెప్పి ఇవాళ యావత్ ప్రపంచము ప్రే ఫార్ అమెరికా, ప్రే ఫార్ యుఎస్ఏ అని చెప్పి చెప్తున్నారు. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో 2025 10 రోజుల్లో ఇంతంత పెద్ద సంఘటనలు ఏంటి? అసలు ప్రకృతికి ఏం తేడా ఉండదు కదండి. ఇప్పుడు మనం అక్కడ హాలీవుడ్ అంటున్నాము, పెద్ద స్టార్స్ అంటున్నాము, వాళ్ళ పెద్ద భవనాలు అంటున్నాం. కానీ ప్రకృతికి ఇతను పెద్ద స్టారా, పేదవాడా, ఇతనేమైనా సూపర్ స్టారా, చిన్న నటుడా, తేడాలు ఉంటుందా? ఉండదు కదా. దానికి ఎవరైనా సమానమే. సో క్లైమేట్ చేంజ్లో వస్తున్న పెను మార్పులను మనం క్లియర్గా చూస్తున్నాము. ఒక్కొక్కసారి వీడియోలు మాట్లాడుతున్నప్పుడు ఏముందండి పెద్దగా, మనం బాగానే ఉన్నాము కదా అని అనుకుంటాము. మరి టిబెట్ వాసులు, నేపాల్ వాసులు, మక్కా మసీదు దగ్గర ఉండేవాళ్ళు ఇవాళ మాట్లాడగలరా? ఏంటండి ఎడారి ప్రాంతంలో ఇంతంత పెద్ద వర్షాలేంటి? వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు కదా. ఇంతంత పెద్ద భూకంపాలేంటి, 7.1 మ్యాగ్నిట్యూడ్లో భూకంపాలేంటి, ఆశ్చర్యపోయారు కదా. ఈరోజు అమెరికా వాళ్ళు కాలిఫోర్నియా లాంటి ప్రాంతంలో అసలు అదేదో సినిమా సెట్టింగ్లో మీకు ఇలాగ ఫైర్ యాక్సిడెంట్ క్రియేట్ చేస్తారు అలా అనుకున్నాను నేను. కాదండి, మీకు ఎక్కడ చూసినా నిజమైన ఇల్లులు, నిజమైన కాంప్లెక్సులు, కార్లు, ట్రక్కులు అలా దగ్ధమైపోతూ ఉండడము చూడడానికే భయంగా ఉంది. కానీ ఇదైతే వాస్తవము. అమెరికాలో కాలిఫోర్నియాలో ఇంత పెద్ద అగ్ని ప్రమాదాలు జరుగుతున్నాయి. మీకు నేచర్స్ ఫ్యూరీని మనం క్లియర్గా చూస్తున్నాము. మరి అలాంటిది మీరు చెప్పండి, 2025 ఫస్ట్ 10 డేస్లోనే ఇంతంత పెద్ద సినిమాలు ప్రకృతి ఎందుకు మనకు చూపిస్తుంది? దీని అర్థము ఏమిటి? ఫ్యూచర్లో, భవిష్యత్తులో ఇంకా ఇలాంటి ప్రమాదాలు ఉంటాయా? నేనైతే చాలా సీరియస్గా ఆలోచిస్తున్నాను. కానీ మనము చేయగలిగింది ఏముంటుంది? ఆ ప్రకృతి యొక్క కోపం ముందు ఎవరైనా కూడా తల వంచాల్సిందే. మరి ఇవాళ అమెరికా కూడా ఒక బిగ్ సల్యూట్ వేసి అయ్యో మేము ఇంత నష్టపోయామని చెప్పి బాధపడుతున్నారు. మరి మీకు ఎలా అనిపిస్తుంది? ఈ నేచర్స్ ఫ్యూరీని మీరు ఎలా చూస్తున్నారు? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.